పీటర్ని పోలీసులకు కనిపించకుండా తిరగవయ్యా అంటే చివరికి మనకు కూడా కనిపించకుండా పోయాడు. ఆ రోజు మన ఇంట్లో కలిసామే, ఆ తర్వాత నేను చూడలేదు. నేను సైకిల్ షాపు దగ్గర నుంచి అన్ని షాపులు చూశానమ్మా, కనిపించలేదు. ఒకవేళ అమ్మని చూడటానికి ఇంటికెళ్లారేమో. అక్కడికి వెళ్ళాను, వాళ్ళ అమ్మని చూశాను. వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగలేదు, కొడుకుని చూస్తే ఆరోగ్యం బాగుపడుతుందని వాళ్ళ అమ్మ చెప్పింది. నేను ఏంటిది చిన్నతరు వస్తున్నాడు చూడమ్మా, నేను ఇంట్లో దాక్కుంటాను, నువ్వు విషయం రాబట్టు. టీచర్ అమ్మా, రెడీగా ఉన్నట్టున్నావు? ఇంకెక్కడికి వెళ్లకుండా నాతో పాటు వస్తే నీకు మంచిది. ఎక్కడికి రావాలి? కారడవి గుహకి. నీతో గుహక? నీ పెళ్లి కొడుకు అదే పీటర్ ఇనుప సంఖ్యలతో మాల వేసి అందంగా అలంకరించి కట్టిపెట్టాను. వాణ్ణి కాపాడాలంటే నువ్వు నాతో వస్తున్నావు. పాపి కొండలకి నేను ముందుగా వెళ్ళిపోతాను, నువ్వు వీని మాటలో దించి లేటుగా తీసుకురా. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? నేను వెయిట్ చేయలేను. నేనొస్తే ఆయన్ని విడుదల చేస్తారా? ఖచ్చితంగా చేసేద్దాం, కానీ ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్. ఏంటి? వాణ్ణి విడుదల చెయ్యాలి అంటే పీటర్ కళ్ళ ముందే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నాకు సంబంధించినంత వరకు ఇదే న్యాయం. నీకు కావలసింది వాడి ఊపిరి, నాకు కావలసింది నీ శరీరం. దట్స్ ఆల్. ఏమంటా? సమ్మతం లేకపోతే పీటర్ను స్వర్గంలో కలుసుకో. లేదు, నేను వస్తాను. వెరీ గుడ్. కమాన్ 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 కమాన్. కొంచెం ఉండండి, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. డ్రెస్ చేంజా? పెళ్లి కూతుర్లా రావద్దా? వావ్, వండర్ఫుల్. కమాన్ క్విక్. నీ పీటర్ పరిస్థితి చూసావా? ఇకపై లక్ష్మి నాశనం. ఎగరద్దు. మమ్మల్ని ఇలా చూస్తుంటే నీకు కష్టంగా ఉంది కదూ? అందుకే ఈ నిమిషమే నేను స్వర్గానికి పంపించి తనకి వేరే స్వర్గాన్ని చూపిస్తాను. పీటర్, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నాన్నను చూడు. పోలీసులు ఎవరైనా వస్తే నేను సిగ్నల్ ఇస్తాను, నువ్వు పారిపో. జాగ్రత్త జాగ్రత్త. నాన్న, నాన్న, నేను పీటర్ వచ్చాను. అమ్మా, వెళ్ళి పాలు తీసుకురా. Please subscribe to iDream. Please subscribe for more videos.